ఇందులో ఇప్పటికీ 34 పుస్తకాల పరిచయాన్ని మనం ముగించుకొని నేడు 35వ పుస్తకంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అనగా బైబిల్ వరుస క్రమములో 35వ పుస్తకం, అదే ప్రవక్తల గ్రంథాలలోని పుస్తకం హబక్కుక్. ప్రియులారా, గత రాత్రి మనం మాట్లాడుకున్నాం నహూము గ్రంథ పరిచయం. ఈ నహూము గ్రంథ పరిచయానికి సంబంధించి ఆ మధ్యలో మాట్లాడుతుండగానే నెట్ ఆఫ్ అయిపోవటం వలన లింక్ మారిపోయింది. ఆ ఇబ్బంది మరల మీరు పడకుండా ఉండాలి అని అంటే ఇమీడియట్గా ఒకవేళ అలా జరిగితే మీరు వెంటనే వెనకకు వెళ్ళి ఒక్కసారి మన ఛానల్లోనికి వెళ్ళి మీరు రిఫ్రెష్ చేసుకోగలిగితే ఇమీడియట్గా మీకు లింక్ కనెక్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పటంలో ఉన్న ఉద్దేశం అదే. లింక్ కనెక్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ మీరు ప్రెస్ చేయటం వలన. ఓకే, ఇక ఈ హబక్కుకు పరిచయంలో ఎవరైనా ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది, ఇందులో ఉన్న అధ్యాయాలు కావచ్చు, ఇందులో ఉన్న ప్రధానమైన అంశం కానీ, దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి. ఇక పుస్తకాలపై అవగాహన కావచ్చు లేదా పుస్తక పరిచయం మనకు ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు మనకు అది మేలు, ఈ విషయాలు ఇప్పటికీ చాలా తరగతుల్లో మీకు చెప్తూ వచ్చాను. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే నేను మాట్లాడను, అవసరం కనుకనే మాట్లాడుతున్నాను. అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా బలపడుతున్నారు, మేలులు పొందుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే బైబిల్ను చదవాలన్న ఆసక్తి వారిలో పెరుగుతుంది అని వారు చెప్తున్న మాటలు విని చాలా సంతోషపడుతున్నాను. అంతే కదండి, మరి అర్థం కాకుండా చదివితే ఏదో చదివేమో అనేటువంటి తృప్తి ఉంటుందేమో తప్ప ఎందుకది ఉపయోగం లేదు. అందుకే బైబిల్ను ఎలా చదవాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో డిప్లొమాలో, అందులో ఇది ఒక చిన్ని పార్ట్ అన్నమాట, ఈ పుస్తకాల పరిచయం. ఈరోజు ఏ పుస్తకం ఎప్పుడు ఎవరి కొరకు ఎందుకు వ్రాయబడిందో అన్న సంగతి మనకు తెలియకపోతే, కాలానుగుణమైనటువంటి అవగాహన మనకు లేకపోతే ఈరోజు ప్రశ్నించే వారికి సమాధానం చెప్పలేం మనం. ఒకవేళ కొంతమంది మాట్లాడుతూ అనవచ్చు ఏంటంటే, ఎందుకండి ఈ పుస్తకాల పరిచయము, లేదా ఎందుకండి ఈ పాత నిబంధన అని. ఒక మాట చెప్తాను, క్రొత్త నిబంధన కావాలి అని ఒకళ్ళు నువ్వు అంటే, నీకు ఆ క్రొత్త నిబంధన ఎలా వచ్చిందో తెలియాలి అంటే నీకు పాత నిబంధన తెలియాలి. పాత నిబంధన అనేది బైబిల్కు ఇది ఒక బేస్ లాంటిది. పాత నిబంధన అనేది క్రొత్త నిబంధనకు లేదా బైబిల్కు బేస్. మీరు ఇల్లు కట్టాలి అని అంటే పునాది వేయాలా? పునాది వేయకుండా ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా? జనరల్గా మీరు చెప్పండి. ఒక ఇంటి నిర్మాణం చెయ్యాలి అన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి పిల్లర్స్ వేయాలి కదా, పునాది వేయాలి కదా. పునాది లేకుండా ఇల్లు కట్టగలిగేవారు ఎవరు? ఇది మీకు అర్థమైతే ఇంటికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో క్రొత్త నిబంధనకు పాత నిబంధన అంత ముఖ్యం. పిల్లర్ లాంటిది ఇది. అలా అని పిల్లర్ ఉంటే లేదా పునాది అయిపోయిందండి గృహప్రవేశం అని అంటారా? అనరు. ఈ బేస్పై లేదా పునాది మీద కట్టబడినది క్రొత్త నిబంధన. కనుక క్రొత్త నిబంధనను మనం వేరు చేయలేం, పాత నిబంధనను మనం వేరు చేయలేం. ఈ రెండు కలిస్తేనే ఒక ఇల్లు అనుకోండి. మీరు ఇల్లు అనగానే పునాది, ఆ పైన నిర్మాణం, రెండు కలిస్తే ఇల్లు. ఈ రెండింటిలో ఏది అవసరం లేదని మీరు అంటారు చెప్పండి? ఆ పైకప్పు అవసరం లేదులేండి, బేస్ ఏమంటే ఆ పునాది మీద మేము ఉంటామని మీరు అంటారా? ఆ పునాది అవసరం లేదులేండి, పైకప్పు వేయగలము అని మీరు అంటారా? ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? కనుక పాత నిబంధన అనేది మనకు క్రొత్త నిబంధనకు
ఒక పునాది లాంటిది. కనుక ఈ పునాది వేసే కార్యక్రమం ఇది. ఓకే, ఇక హబక్కుక్ విషయంలోకి వచ్చేద్దాం. హబక్కుక్, ఈ హబక్కుక్ అనేటువంటి పేరుకు అర్థం మనకు తెలియాలి అని అంటే, ఈ హబక్కుక్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే హిబ్రూ పదం. అంతే కదండి, వీళ్ళంతా హిబ్రూలు కదా, ప్రవక్తలందరూ కూడా యూదులు కదా, వాళ్ళంతా కూడా ఇశ్రాయేలులు కదా. హిబ్రూలో హబక్ అనేటువంటి ఒక క్రియాపదం. హబక్, హబక్ అనే హిబ్రీ క్రియాపదం. హబక్ అనే హిబ్రీ పదము నుంచి హబక్కుక్ అనేటువంటి పేరు లేదా ఆ పదం అని ఒకవేళ అనుకుంటే అలా వచ్చింది. హబక్ అనేటువంటి మూల పదం నుంచి హబక్కుక్ అనేటువంటి పేరు వచ్చేసింది. ఇంతకు ఈ హబక్కుక్ అనేటువంటి ఈ పేరుకు అర్థం ఏమిటి తెలుగులో అంటే కౌగిలించుకోవడం లేదా హత్తుకోవటం అని అర్థం. అంటే దేవుణ్ణి హత్తుకున్నవాడు అని అర్థం. దేవుణ్ణి కౌగిలించుకున్నవాడు, దేవుణ్ణి హత్తుకున్న, దేవుణ్ణి కౌగిలించుకున్న అనే అర్థంతో కూడుకున్న పేరే ఈ హబక్కుక్. రైట్, పేరుకు అర్థం తెలిసిపోయింది. ఇక నెక్స్ట్ ఎవరితను అనే విషయాన్ని చూస్తుంటే మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ప్రవక్తయగు హబక్కునొద్దకు అని రాయబడింది. ఆ ప్రవక్త. ఇక ఇంతకు మించి ఇతను తల్లి, తండ్రి, లేదంటే ఇతను ఊరు, ఈ విషయాలు ఏవి కూడా మనకు అందుబాటులో లేవు బైబిల్లో. అంతే కదా, ఇతని తల్లి పేరు, తండ్రి పేరు, లేదా ఇతను ఊరి పేరు, ఇవేవి కూడా మనకు అక్కడ కనిపించడం లేదు. కేవలం ఒక ప్రవక్త. ఇంకొక విషయం కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇతను ప్రవక్త అంటే ప్రవక్తే, కానీ ప్రవక్తతో పాటు ఇతను ఒక యాజకుడుగా కూడా మనకు ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంటుంది. ఎలా అంటే 3వ అధ్యాయంలో ప్రారంభ వచనాన్ని బట్టి మనకు ప్రవక్తయగు 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన అని బ్రాకెట్లో వాద్యములతో పాడదగినది అని రాయబడి చూడండి. అంటే ఈ 3వ అధ్యాయములోని ఆయన చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన పాడదగిన దేనితో పాడదగినటువంటి ప్రార్థన అంటున్నాడు అంటే వాద్యములతో పాడదగిన అన్నాడు. దీనిని బట్టి ఇతనికి సంగీతం మీద లేదా వాయిద్యాల మీద కాస్త అవగాహన ఉన్నట్లు, వాయిద్యాల మీద అవగాహన అనగా ఇతను యెరూషలేము మందిర ఆరాధనల్లో ఒకడుగా ఉన్నట్లు, దాని మీద కూడా ఇతనికి అవగాహన ఉన్నట్లు, ఇలా మొత్తానికి ఒక యాజకుడై ఉండవచ్చు ఆ యెరూషలేము మందిరములో అనేది ఈ మాటను బట్టి కాస్త మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లేవీలు కూడా, యాజకులు కూడా ప్రవక్తలుగా ఉన్నవారు మనకు తెలుసు కదా. అందులో హెచ్కేలు ఒకరని మనం చెప్పుకున్నాం కదా, ఇర్మియా గారు కూడా కదా. హెచ్కేలు గారు కావచ్చు, ఇర్మియా గారు కావచ్చు. అలానే ఇక్కడ మనకు హబక్కుక్ ఇతను కూడా. అయితే ఈ ప్రవక్తగా ఇతను ఎవరి కాలములో ఇతను ప్రవచించాడు, ఎవరి కాలములో ఇతను పరిచర్య చేశాడు అనే విషయాన్ని మనం 3వదిగా మనం మాట్లాడుకుంటే దాన్ని బట్టి కాలము అనేది మనకు తేలిపోతుంది. ఇక్కడ రాజుల పేర్లు ఎవరివి మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా లేదు కదా, పలానా రాజు కాలంలో అన్నట్లుగా మనకి ఇక్కడ ఏమీ లేదు. ఇందులో ఏ రాజు పేరు మనకు కనిపించదు. అటువంటప్పుడు మరి ఎలా అండి ఇతని కాలాన్ని మనం క్యాలిక్యులేట్ చేయటం, ఎలా అండి ఇతని టైం లైన్ మనం తెలుసుకోవటం అనే ఒక ప్రశ్నకు నిన్నటి దినాన్న ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. నహుము గారి గ్రంథంలో కూడా గ్రంథంలో కూడా రాజుల పేర్లు ఎవరివి మనకు కనిపించవు అక్కడ. అప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే, రాజుల పేర్లు ప్రస్తావించబడని చోట ఆ ప్రవక్త యొక్క కాలాన్ని మనం తెలుసుకోవడానికి ఉన్నటువంటి మరొక పద్ధతి ఏంటంటే, అక్కడ అందులో ప్రస్తావించినటువంటి సంఘటనలు, అందులోని సంఘటనలను బట్టి, అందులో సందర్భాలను బట్టి, ఆ సంఘటనలు ఏ కాలములో జరిగి ఉంటాయో అని దానిని బట్టి ఆ యొక్క గ్రంథం యొక్క కాలాన్ని మనం, లేదా ఆ ప్రవక్త యొక్క కాలాన్ని మనం తెలుసుకోవచ్చు అని.
అలా చూసినప్పుడు ఈ గ్రంథం హబక్కూకు గ్రంథంలో వ్రాయబడినటువంటి సంఘటనలను బట్టి ఆలోచన చేస్తే ఈ గ్రంథం యొక్క కాలం, ఈ గ్రంథం వ్రాయబడిన కాలం సుమారు 609 నుంచి 598. 609 నుంచి 598 అని అంటే సుమారు ఒక 10 సంవత్సరాలు కదా, అటు ఇటుగా 10 సంవత్సరాలు. అంటే 609 నుంచి 598 ఈ మధ్యకాలములో ప్రవక్త ఈ గ్రంథాన్ని వ్రాసి ఉంటాడు, వ్రాసి ఉండవచ్చు అని. దేన్ని బట్టి? ఇందులో చెప్పబడిన ముఖ్యంగా సంఘటనలు ఏంటి? ఆ సంఘటనలు, ఇందులో చెప్పబడిన సంఘటనలు అంటే ముఖ్యంగా బబులోను రూపములో యెరూషలేము మీదికి రాబోతున్నటువంటి దాడి, అది చాలా సమీపముగా ఉంది అన్నట్టుగా మాట్లాడతాడు, చాలా దగ్గరగా ఉంది అన్నట్లుగా చెప్తాడు. దానిని బట్టి వారికి అప్పగించబోతున్నాను అని మాట్లాడుతున్న ఈ మొదటి 2 అధ్యాయాలలోని మాటలను బట్టి ఇది ఆ కాలములో రాయబడి ఉండొచ్చు అని ఒక అభిప్రాయం, ఒక ఆలోచన. ఇక ఈ హబక్కూకు గారికి సమకాలీన ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు. ఎందుకంటే బబులోని దాడి అనగానే మనకు చాలామంది జ్ఞాపకం వస్తుంటారు కదా. బబులోని దాడి అనగానే ఒక మొట్టమొదటి మనకు జ్ఞాపకం వచ్చేటువంటి ప్రవక్తలలో పెద్దవాడు ఎవరు అని అంటే ఇర్మియా గారు. ఇర్మియా గారి తర్వాత యెహెజ్కేలు గారు, యెహెజ్కేలు గారితో పాటు దానియేలు గారు, దానియేలు గారితో పాటు జెఫన్యా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. అంటే ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, జెఫన్యా, వీరితో సమకాలీన ప్రవక్త ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హబక్కూకు. అంటే సంవత్సరాలు అటు ఇటుగా ఉండొచ్చు, వయసులో తేడా ఉండొచ్చు అండి. ఇప్పుడు మనమంతా కూడా ఒకే సమకాలీన వ్యక్తులమని చెప్పుకుంటున్నాం, సమకాలీకులు అని మనం మాట్లాడుకుంటాం. అలా అని వయసులో డిఫరెన్స్ లేదా? మన వయసుల్లో ఉంది కదా. మన కాలంలో 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 70లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 30లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 20లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అలానే ఇప్పుడు వీళ్ళంతా సమకాలీన ప్రవక్తలు అనగానే అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ అని అనుకోవడానికి లేదు. ఓకేనా? మొత్తానికి వీళ్ళంతా ఒకే కాలంలో పనిచేసినటువంటి ప్రవక్తలు: ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, జెఫన్యా, హబక్కూకు. రైట్. అంటే ఇతనితో పాటు పరిచర్య చేసినటువంటి ప్రవక్తల పేర్లు కూడా మనకు వచ్చేసాయి. ఓకే, 2 కాలాన్ని ఎలా మనం అంచనా వేశాము అనేది కూడా తేలిపోయింది. పేరుకు అర్థం తెలిసిపోయింది, ఎవరో మనకు అర్థమైపోయింది. ఇక ఈ హబక్కూకు గ్రంథములో ఎన్ని అధ్యాయాలు మనకి ఇందులో కనబడుతున్నాయి? 3 అధ్యాయాలు ఇందులో మనం చూస్తుంటాం. ఈ 3 అధ్యాయాలను మనం ప్రధానంగా 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రధానంగా చెప్పుకోవాలంటే 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. 2 భాగాలు అంటే మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం, మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం అయితే 3వ అధ్యాయం 2వ భాగం. ఈ మొదటి 2 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయానికి మనం పెట్టేటువంటి టైటిల్ ఏంటంటే, మొదటి 2 అధ్యాయాలలో హబక్కూకు దేవుడికి వేసే ప్రశ్నలు, దేవుడు హబక్కూకుకి ఇచ్చేటువంటి సమాధానాలు. హబక్కూకు దేవుడికి వేసే ప్రశ్నలు, అలానే ఆ ప్రశ్నలకు దేవుడిచ్చే సమాధానాలు ఈ మొదటి 2 అధ్యాయాలలో మనం చదువుకుంటాం. లేదా దీనిని మనం ఏమనొచ్చు అనంటే వాదన, హబక్కూకు దేవునితో వాదన అని అట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. హబక్కూకు దేవుడితో చేసే వాదన. ఎలా చెప్పొచ్చు అంటే వాదన అన్న పదాన్ని ఉపయోగించవచ్చా అంటే, మీరు 2వ అధ్యాయం 1వ వచనం చూస్తారా, 2వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై అన్నాడు. చూడండి అక్కడ, నా వాదము విషయమే నేను ఏమి చెప్పుదునో చూచుటకై అన్నాడు. కనుక అంటే ఇక్కడ హబక్కూకు గారు దేవునితో ఏం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన చెప్తున్నాడు వాదం, ఆర్గ్యుమెంట్. వాదం అంటే ఆర్గ్యుమెంట్ అండి. ఇదేంటండి, మనిషి దేవుడితో ఆర్గ్యుమెంట్ చేస్తాడా? మనిషి దేవుడితో వాదం చేస్తున్నాడా? ఏమండి, మనిషి దేవుడితో వాదము చేయటము అని అంటే ఆ మనిషికి దేవుడికి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండాలో జనరల్గా మీరు ఆలోచించండి. ఒక విషయం అంతే కదండి. మరి ఒక మనిషి దేవుడితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అని అంటే ఆ మనిషికి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్ అది మీకు అర్థం కావాలి. ఇప్పుడు
ఆ పాత నిబంధన ఇదే నిబంధనలో మనం చూస్తున్నప్పుడు ప్రారంభంలో దేవుడు సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాము గారితో చెప్తుంటాడు కదా, తీసేయబోతున్నాను అని. అప్పుడు అబ్రహాము గారు ఎంత క్లోజ్గా మాట్లాడతాడు దేవుడితో, ఏంటేంటి చంపేస్తావా అందరినీ, 2 పట్టణాల్లో మొత్తం బూడిదగా చేసేస్తావా, అగ్నిగంధకాలు కురిపించేస్తావా, నాశనం చేసేస్తావా అని మాట్లాడుతూ, ఇదిగో 50 మంది ఉంటే కాపాడతావా మాట్లాడుతుంటాడు ఫ్రెండ్లీగా. 50 మంది ఉంటే కాపాడతావా, 30 మంది ఉంటే కాపాడతావా, 20 ఉంటే కాపాడతావా, 10 మంది ఉన్నా కాపాడతావా. ఈ చూడండి, దేవునికి అతనికి మధ్య జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ అంటారా, పోనీ దాన్ని సంభాషణ అంటారా. సరే ఓకే, ఇది సంభాషణ అండి, ఆర్గ్యూ కాదన్నారంటే ఒకవేళ ఆ విషయం పక్కన పెట్టండి. మోషే గారి దగ్గరికి వచ్చామనుకోండి, మోషే గారు అయితేనండి ఆర్గ్యూ చేసినట్టుగానే కనబడుతుందండి. మోషే గారు ఆర్గ్యూ చేస్తున్నట్టే కనబడుతుంది. ఏంటంటే నిర్గమకాండం 32కి వచ్చేటప్పటికి మోషే కొండపైకి వెళ్తాడు ఆజ్ఞలు తీసుకొని రావటానికి. 40 దినాలు తాత్కాలిక బాధ్యతలు అహరోనుకి అప్పగిస్తాడు. ఈలోపు ప్రజలంతా కూడా అహరోను దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఎటు వెళ్ళిపోయాడు మీ తమ్ముడు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఏమీ లేదు మాకు, అక్కడ మాకు ఏమంటారు సమాధులు లేవనా ఏంటి, మాకు అక్కడ ఐగుప్తులో ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడు, కనుక మేము అర్జెంటుగా మేము అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మమ్మల్ని నడిపించడానికి మాకు నాయకుడు కావాలి, మాకు దేవుడు కావాలి, కనుక మాకు అర్జెంటుగా దూడం చేసి పెడతావా లేదా అని వాళ్ళ బంగారం అంతా కూడా తీసుకొచ్చి అహరోను చేతిలో పెడితే దూడం చేయగానే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ పర్వతం యొక్క ఆ కింది భాగంలో పెట్టి వాళ్ళు చేసేటువంటి ఏమంటారు నృత్యాలు వాయిద్యాలు అవన్నీ కూడా మోషే దిగుతున్నప్పుడు చూడటం, ఆయనకు కూడా చాలా కోపం రావటం. ఆ సమయంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు కదా, మోషే వీళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నాను మోషే అంటాడు, తీసేస్తానన్నాడు. అప్పుడు మోషే అంటాడు, తీసేయడానికైనా ఇక్కడ దాకా తీసుకొచ్చావు, చంపడానికైనా ఇక్కడ దాకా తీసుకొచ్చావు నువ్వు, ఒకవేళ నువ్వే కానీ ఆవేశంలో తొందరపాటుతో వీళ్ళందరినీ కానీ ఇక్కడ నువ్వు చంపేస్తే అక్కడ ఐగుప్తు దేశంలో ఏమనుకుంటారో నీకోసం మర్చిపోయావా, నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా ఇలా. ఇంకొక విషయం చెప్తాను, ఒకవేళ నీ నిర్ణయం మార్చుకోకుండా వీళ్ళందరినీ ఇక్కడ చంపేయాలని ఒకవేళ నువ్వు డిసైడ్ అయిపోతే వాళ్ళని కాదు, ముందు నన్ను చంపిన తర్వాత వాళ్ళని చంపేయి, వాళ్ళ ముందు నా పేరు తీసే నీ జీవగ్రంథంలో నుంచి అంటాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం వాదన. ఒక మనిషి దేవుడితో వాదిస్తున్నాడు అంటే, ఒక మనిషి దేవుడితో ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఆ దేవునికి ఆ మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ అండి, ఆ వాదన చూడండి. అలానే ఒక హబక్కుకు దేవుడితో మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుడితో వాదన చేస్తున్నాడు అని అంటే, నిజంగా హబక్కుకు దేవుడికి ఆ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ను మీరు ఊహించండి. మంచివాడు కదండి ఆయన కదా హబక్కుకు. ప్రియులారా, ఈ హబక్కుకు గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే కొంత చరిత్రపై మనకు అవగాహన ఉండాలి. ఏ ప్రవక్త గ్రంథాన్నైనా మనం తెలుసుకోవాలి అని అంటే, ముందే చెప్పాను కదా, ఏ ప్రవక్త గ్రంథంపై మనకు అవగాహన మనకు ఉండాలి అన్నా చరిత్ర గ్రంథాలపై మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్రవక్త గ్రంథం దేనితో లింకప్ అయి ఉంటుందంటాను, చరిత్ర గ్రంథాలపై. 17 ప్రవక్తల గ్రంథాలు అన్నాం. ఈ 17 ప్రవక్తల గ్రంథాలు 12 చరిత్ర గ్రంథాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ చరిత్ర గ్రంథాలను ఈ ప్రవక్తల గ్రంథాలను కలిపి చదువుకున్నప్పుడే ఈ ప్రవక్తల గ్రంథాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి హబక్కుకు అనేటువంటి ఈ గ్రంథం మనకు తెలియాలి అని అంటే, చరిత్ర గ్రంథాలు, రాజుల గ్రంథం చరిత్ర గ్రంథాలలో భాగం కదా. ఇక్కడ ఈ హబక్కుకు గారు ఆల్మోస్ట్ ఏంటంటే ఎండింగ్ టైం, అంటే ఇశ్రాయేలీయులు ఎలాగో వెళ్ళిపోయారు చెరలోనికి, అడ్రస్ లేరు, ఇక యూదా యొక్క నాశనం దగ్గరగా ఉంది. అంటే బబులోను రూపంలో యూదా మీదికి ఏమంటారు ఆ యొక్క నాశనం పొంచి ఉంది, రాబోతుంది మరికొద్ది రోజుల్లో. ఆ సమయంలో హబక్కుకు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలండి. విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రవక్తలందరూ కూడా ప్రజలకు ప్రవచనాలు చెప్పారు కదా, అందరూ కూడా ప్రజలకే కదా ప్రవచనం చెప్పుకుంటూ తిరిగారు, రాజులకు కదా ప్రవచనం చెప్పారు. ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి ప్రవక్తల గ్రంథాలన్నీ ప్రజలకు సంబంధించి, రాజులకు సంబంధించినవిగా ఉంటాయి. కానీ హబక్కుకు గ్రంథం అనేది, ఇందులో హబక్కుకు ప్రజలకు చెప్పేది ఏమీ మనకు కనిపించదు, కానీ తనకు దేవుడికి మధ్య జరుగుతున్నటువంటి వాదన ఈ గ్రంథంలో మనం చూస్తుంటాం అన్నమాట. ఇది ప్రత్యేకం హబక్కుకు గ్రంథం.
ఏంటి దేవుడితో అతను ఏమని ప్రశ్నిస్తున్నాడు అసలు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి, అతని వాదన ఏంటి దేవుడితో అనేది ఇందులో మనం చూడబోతున్నాం. అయితే దీనిలోనికి వెళ్ళే ముందు చరిత్ర మీద కొంచెం అవగాహన ఉండాలని చెప్పాను కదా. లాస్ట్ డేస్ కదా, చివరి దినాలు అని అంటే ఆల్మోస్ట్ అప్పటికి ఐగుప్తును జయించారు. మనకు తెలుసు కదా, అష్షూరు చాలా బలంగా ఉన్న కాలం అది కదా. అష్షూరు బలంగా ఉంది, నినివే బలంగా ఉన్నటువంటి అష్షూరును 612 కదా, రాత్రి చెప్పుకున్నాం కదా, 612లో కదా బబులోనీలు అష్షూరును జయించారు, నినివే కోటను పడగొట్టారు రాత్రి మాట్లాడుకున్నాం కదా మనం. ఎవరు దానిని జయించిన వాడు ఎవడు అన్నప్పుడు నెబోపోలెసర్ అతను, అంటే నెబుకద్నెజర్ తండ్రి గారు ఆయన. నెబోపోలెసర్ అని అంటారు, నెబుకద్నెజరు యొక్క తండ్రి గారు అనమాట ఆయన. ఆయన ఎప్పుడైతే ఆ నినివేను పట్టుకున్నాడో ఇక అష్షూరు కంప్లీట్గా పతనం అయిపోయింది, బబులోను ఒక్కసారిగా రేజ్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి బబులోను సామ్రాజ్యం చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలను ఒక్కొక్కటిగా జయిస్తూ వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటున్నటువంటి కాలం, బలం పుంజుకున్న కాలం, బలపడుతున్న కాలం బబులోను, ఇది తెలియాలి. అయితే ఈ కాలంలో ఇతను యూదా రాజ్యాన్ని చూస్తున్నాడు. ఎవరు? మన హబక్కుకు గారు యూదా రాజ్యాన్ని ఎందుకంటే ఇశ్రాయేల్ రాజ్యం అలాగో లేదు కదా, యూదా రాజ్యాన్ని చూస్తున్నాడు, యెరూషలేమును చూస్తున్నాడు, చుట్టూ ఉన్నటువంటి ఆ పట్టణాలు, ప్రాంతాలు, యూదా రాజ్యాన్ని అంతటినీ కూడా చూస్తున్నప్పుడు మరి ముఖ్యంగా యూదా రాజు విషయంలో చాలా బాధపడతాడు. ఇంతకీ ఎవరండి రాజు అంటే, ఆల్మోస్ట్ మనకు బబులోను దాడి సమయంలో రాజుగా ఉన్నది ఎవరు? బబులోను మొట్టమొదటి దాడి జరిగే సమయానికి రాజుగా ఉన్నది ఎవరు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి మీరు. మొట్టమొదటి దాడి 3 దాడులని చెప్పుకున్నాం కదా మనం. మొట్టమొదటి దాడి జరిగిన సమయంలో అప్పుడు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే యెహోయాకీము. అదే కదా, యెహోయాకీమే కదా. చివరి 3వ వాడు, లాస్ట్ నుంచి 3వ వాడు కదా. యెహోయాకీము తర్వాత ఎవరు వస్తారు? యాకీన్ వస్తాడు. యాకీన్ తర్వాత ఎవరు వస్తారు? సిద్కియా వస్తాడు. అంటే చివరి నుంచి 3వ వాడు యెహోయాకీము. మరి ఎలాంటి వాడు యెహోయాకీము అంటే దుర్మార్గుడు అండి, మంచివాడు కాదండి, అస్సలు మంచివాడు కాదు. ఎంతటి దుర్మార్గుడు, వీడి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ఎపిసోడే మనం మాట్లాడుకున్నాం యెహోయాకీము గురించి. బైబిల్ని కాల్చేసిన వాడు, దేవుని గ్రంథాన్ని కోసేసి చాకుతో కుంపట్లో వేసిన వాడు యెహోయాకీము. వాడికి దేవుడు పెట్టిన శాపం చాలా భయంకరమైన శాపం పెట్టాడు యెహోయాకీముకు. ఒకసారి వాడి పాలన చూద్దామా ఎలా ఉందో, వాడి కోసం కావచ్చు, వాడి పాలన కోసం. ఎందుకంటే మన హబక్కుకు మనకు తెలియాలి అని అంటే, హబక్కుకు దేవుడితో ఏంటండి వాదన చేస్తాను అది మనకు తెలియాలి అని అంటే కొంత ఈ నాలెడ్జ్ మనకు ఉండాలి. అందుకే కదండి ఈ కష్టం, ఈ ప్రయాసం అంతా కూడా. ఏమండి, ఏ పుస్తకం కూడా మీరు డైరెక్ట్గా చదువుకుంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఏ పుస్తకం తెలియాలన్నా పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అదే చెప్తున్నాను, ఏ పుస్తకం మీరు చదువుతున్నా ఆ పుస్తకంలోని సంగతులు మీకు అర్థం కావాలి అని అంటే తప్పనిసరిగా ఆ పుస్తకం వెనక నేపథ్యం, ఆ పుస్తకం వెనక బ్యాక్గ్రౌండ్, చరిత్ర తెలియకుండా ఆ పుస్తకం లోపలికి మీరు వెళితే ఏమీ అర్థమవుదు. అందుకే బైబిల్ అవగాహన లేదా పుస్తకాల పరిచయం ఇది చాలా అవసరం కదండి. ఒకసారి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? రాజుల గ్రంథంలోకి వెళ్ళాలి. ఎందుకంటే హబక్కుకు తెలియాలి అంటే ఇది అర్థం కావాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎవరు? యెహోయాకీము కాలానికి వెళ్ళాలి. ఎందుకంటే మీరు సరే ఒక మాట చదువుకుని వెళ్దామా అక్కడికి, ఒక మాట ఇందులో చదువుకుని అక్కడికి వెళ్ళిపోదాం. 6వ వచనం చూద్దామా? 6వ వచనం 1వ అధ్యాయం 6వ వచనం 1వ అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి తమవి కాని, ఆలకించండి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. అంటే ఇంకా జరగలేదు, రేపుతున్నాడు దేవుడు వాళ్ళను. ఎవరి మీదకి రేపుతున్నాడు? యెరూషలేము మీదకి రేపుతున్నాడు. అది పాయింట్. రేపుతున్నాడు అంటే ఇంకా పడలేదు, ఇంకా జరగలేదు కనుక దానికి కొంచెం ముందుగా అన్నమాట. అందుకే మనం టైం వచ్చేసి 609 కదా అనుకున్నాం. 609 జరిగింది. ఎప్పుడు? 606 కదా, ఒక 3 years.
అంతే కదా, మొదటి దాడి 606 కదా. 606లో మొదటి దాడి, 97లో రెండవ దాడి, 86లో మూడవ దాడి అని చెప్పుకున్నాం కదా మనం. కనుక ఈ మొదటి దాడికి కొంచెం ఏమంటే జస్ట్ ఒక 3 years ముందు అనుకుంటున్నాం. అప్పుడు ఎవరుంటారు? రాజు యెహోయాకీమే ఉంటాడు కదా, అంతే కదా మరి. కనుక ఆ యెహోయాకీం ఎలాంటి వాడో చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనంలో యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఈతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని రాయబడి ఒక మాటతో చెప్పేశాడు. ఏంటంటే తన పితరులు ఎవరైతే ఉన్నారో ఆ పితరులు నడిచిన ప్రకారంగా ఇతను కూడా నడిచేశాడని ఒక మాటతో చెప్పేశాడు గ్రంథకర్త. కానీ ఏముంది ఇందులో? వీడు ఏం చేశాడు అంటే స్పెషల్గా చెప్పినట్టుగా ఇక్కడ మనకు అనిపించట్లేదు. కానీ వీడు ఎంతటి దుర్మార్గుడు, ఎంత దుర్మార్గంగా వాడు పాలిస్తున్నాడో ఏమండి వీడి గురించి మనకు తెలియాలి అని అంటే ఇర్మియా గారు ఉన్నారు. సమకాలీకుడే కదా, వీళ్ళంతా సమకాలీకులని చెప్పాను కదా. ఇర్మియా గారు వీడి కోసం ఇంకెక్కువ చాలా వివరంగా చెప్తాడు. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్ళొద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే. మిస్టర్ యెహోయాకీం, అదే కదండి అక్కడ చెప్తున్నాడు. యెహోయాకీం కోసమే చెప్తుంది ముందు నుంచి కూడా. అంటే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీం అను యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు ఏం చేస్తున్నారు? జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతన్ని గూర్చి అంగలార్చరు. ఎవరి గురించి? యెహోయాకీము గూర్చి ఎవ్వరూ అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఎడవబడతాడు. యెరూషలేము గుమ్మముల ఆవలకి ఎడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును అన్నాడండి. ఎంత ఘోరం, ఎంత అవమానం, ఏమండి ఎంత హేయమైనటువంటి చర్యగా కనబడుతుంది చూడండి. ఏంటి? యెరూషలేము గుమ్మముల ఆవలకు ఏడవబడతాడట రాజు ఏడవబడతాడట. ఆ తర్వాత ఒక గాడిదను ఎలా అయితే సమాధి చేస్తారో అలానా? మనిషిగా కాదా? రాజుగా. తర్వాత రాజుగా అంటే వారి అంత్యక్రియలు వేరుగా ఉంటాయి. రాజుగా కూడా కాదట, ఒక మనిషిగా కూడా కాదట, ఒక గాడిదలాగా. ఎందుకు అంతటి దుర్మార్గమైనటువంటి పాలన, అంతటి దుర్మార్గం రాజ్యములో జరుగుతుందా? అవును. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నమాట? హబక్కుకు. ఓకే, అంటే వీడి దుర్మార్గతను బట్టి రాజ్యములో నానాటికి పెరిగిపోతున్న అన్యాయం, అక్రమం, దుర్మార్గం, ఏమంటే ఈ భయంకరమైనటువంటి మోసం, ఇవన్నీ కూడా రాజ్యములో తన కళ్ళ ముందు జరుగుతూ ఉండడాన్ని బట్టి చూస్తూ అప్పుడు ఆయన దేవునితో వాదిస్తున్నాడు.
అప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇంతకీ ఏమని ప్రశ్నిస్తున్నాడు? రైట్, ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేసాం, ఇప్పుడు మనం పాఠంలోకి వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పిందంతా మీరు మనసులో పెట్టి ఇప్పుడు మీరు మొదటి అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదివారనుకోండి, ఓహో ఇందుకోసమా హబక్కూకు గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఈ 2వ వచనం మీకు తెలియాలి అని అంటే, ఈ 2వ వచనం మీకు అర్థం కావాలంటే, లేదా హబక్కూకు మీకు అర్థం కావాలంటే, దాని వెనకాల జరిగిన ఇన్సిడెంట్స్ మీకు తెలిస్తే తప్ప మీకు ఇది అర్థం కాదు. ఇదండి లేఖనాల పరిశోధన, ఇది బైబిల్ పరిశోధన, ఇది బైబిల్ అర్థం చేసుకునే విధానం. ఓకే, ఇప్పుడు 2వ వచనం చూద్దాం. యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. నేను మొరపెడుతున్నాను, నీవు ఇంకెన్ని రోజులయ్యా నువ్వు ఆలకించకుండా ఉంటావు? బలత్కారము జరుగుచున్నదని. ఎక్కడ బలత్కారము? రాజ్యములో, యూదా రాజ్యములో బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకున్నావు. నన్నెందుకయ్యా నువ్వు ఈ కళ్ళ ముందు ఈ దోషాన్ని చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకనే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. 4వ వచనం, అందువల్ల ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు, న్యాయము చెడిపోవుచున్నది. ఏమండి, ఇది కేవలం ఒక హబక్కూకు కాలంలోనే ఉందా పరిస్థితి? నేడున్న కాలంలో, మన కాలంలో లేవా ఇవి జరగటం లేదా? సేమ్. ఏమండి, ఆ రోజున రాజులు వేరు, ఆ రోజున అధికారులు వేరు, ఈ రోజున రాజులు వేరు, ఈ రోజున అధికారులు వేరు. కానీ రాజులు మారుతున్నా, అధికారులు మారుతున్నా, రాజ్యములో మాత్రం మార్పు మనకు కనిపించటం లేదండి. ముందటి పాలనలో అవే అక్రమాలు, ఈ పాలనలో అవే అక్రమాలు. ముందటి పాలనలో అవే నేరాలు, ఇప్పుడు అవే నేరాలు. ముందు అవే ఘోరాలు, ఇప్పుడు అవే ఘోరాలు. ముందు అదే దగ, ప్రజలు అదే మోసపోయారు, దగపడ్డారు. ఇప్పుడు కూడా ప్రజలు దగా పడుతున్నారు, మోసపోతూనే ఉన్నారు. ఏం జరుగుతుంది అన్నప్పుడు, రాజులు మారినా, మంత్రులు మారినా, రాజ్యములో స్థితిగతులు మాత్రం మారటం లేదు, రాజ్య ప్రజలలో మార్పు లేదు. ఎక్కడుంది చెప్పండి? ఎవరు వచ్చినా అధికారంలోనికి, ఎవరు వచ్చి సింహాసనం మీద కూర్చున్నా పేదవాడికి ఒరిగిందేముంది? సామాన్యుడు కలిగిన మేలేంటి? ఇవన్నీ చూడలేక మొరపెడుతున్నాడు దేవుడికి హబక్కూకు గారు. ఏంటయ్యా ఇవన్నీ? జనరల్గా మనకు కూడా వస్తుంటాయి కదండి ప్రశ్నలు, మనకు వస్తుంటాయి కదా. ఏంటి తండ్రి, ఏంటి నాయన, ఏంటి ఘోరం, ఏంటి దారుణం? ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, ఇన్ని నేరాలు జరుగుతుంటే ఇవన్నీ నేనే చూడలేకపోతున్నానయ్యా, నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అని ఏమండి మనకు కూడా వస్తుంది కదా సహజంగా ప్రశ్న. నీకు నాకు వచ్చినట్లుగానే సందేహము ఒకానొక సమయంలో హబక్కూకులో కూడా కలిగినటువంటి సందేహమే. ఓకే, హబక్కూకు గ్రంథం అండి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత క్లియర్ కట్గా ఉంటుందో, ఎంత తేటగా ఉంటుందో, ఇదంతా మనకు తెలియకపోవటం వల్ల ఏదో లేవగానే చదువుకుంటున్నాము అంటే ఏదో ఒక చిన్ని ఏమంటే సాటిస్ఫాక్షన్ తప్పనండి. నిజంగా బైబిల్ ఏం అర్థమైందంటారు చెప్పండి ఇంతకాలంగా? మీకు తెలుసు కదండి, మీకు తెలుసు కదా. ఏమండి, దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన చక్కటి అవకాశమేనండి నిజంగా ఈ సమయం అంతా కూడా. 4 వరకు, 5వ వచనం వరకు అండి మీరు చూడండి. 4వ వచనం వరకు క్షమించండి, ఆ 4వ వచనం వరకు కూడా మనకేం కనపడుతుందనంటే హబక్కూకు అడిగినటువంటి ప్రశ్న మనకు కనబడుతుంది. హబక్కూకు కలిగిన సందేహం, హబక్కూకు దేవుడితో చేసిన మొదటి వాదన అనుకోండి, మొదటి ప్రశ్న అనుకోండి. అంటే హబక్కూకు దేవుడిని అడిగిన మొదటి ప్రశ్న ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏమంటే 2వ వచనం నుంచి కదా. మొదటి వచనం పరిచయం కదా, ఆయన ఎవరో చెప్పాడు. 2, 3, 4 వచనాలు అనగానే హబక్కూకు దేవుడిని అడిగినటువంటి ప్రశ్న, హబక్కూకు మదిలో కలిగిన సందేహం ఇది. ఇక 5వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి 11 వరకు. ఓకే, 5 నుంచి 11 వరకు ఇక దేవుడిచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్, దేవుడిచ్చే సమాధానము హబక్కూకు 5 నుంచి 11 వరకు మనకు కనబడుతుంది. అంతే కదా. 5 నుంచి మీరు చూస్తుంటే
5వ వచనంలో అన్యజనులలో జరుగున్నది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి, మీ దినములలో నేనొక కార్యము జరిగింతును. దేవుడు చెప్తున్నాడు, మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతను నమ్మకుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి అని దేవుడు నువ్వే చూడలేకపోతున్నప్పుడు హబక్కుకు నేను చూడగలనా? నువ్వే భరించలేకపోతున్నప్పుడు నేను భరించగలనా? లేదు. ఈ అక్రమాలకు, ఈ అన్యాయాలకు, ఈ నేరాలకు, ఈ ఘోరాలకు చరమగీతం పాడబోతున్నా నేను. అది బబులోను రూపంలో వారిని నేను రేపబోతున్నాను, వారిని పంపబోతున్నాను. ఏమండి, వారిని ఎందుకంటే దేవుడు ఆయన ఇష్టం అండి శిక్షించటానికి. దేవుడు ఎవరినైనా దేనినైనా ఎప్పుడైనా ఎలానైనా ఆయన వాడుకుంటాడు, అది ఆయన ఇష్టం. నువ్వెవరు మనమెవరు అని చెప్పడానికి? ఒకానొక సమయంలో ఐగుప్తులు శిక్షించాడు దేవుడు, మనకు తెలియంది కాదు కదా చరిత్ర. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్న కాలము కదా. మోషే వెళ్ళాడు కదా, అహరోను వెళ్ళాడు కదా, ఇరువురు నాయకత్వంలో వారిని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా వారిని. వారు వెళ్ళి ఐగుప్తు రాజు ఫరోని అడిగారు కదా, ఫరో దానికి ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోనందుకు 10 రకాల తెగుళ్ళు దేవుడు రప్పించాడు. అలా శిక్షించాడు వాళ్ళని, వారిని అలా శిక్షించాడు ఆ రోజు. అంటే మరొక దేశాన్ని పంపించచ్చుకో వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి పంపినట్టు నో. ఆ సమయంలో దేవుడు వారిని అలా శిక్షించాలని ఆయన అనుకున్నాడు. అని మీకు అర్థమవుతుంది కదా. దేవుడు ఎలానైనా ఎవరినైనా ఎప్పుడైనా ఆయన శిక్షిస్తాడు. ఇలానే శిక్షించాలి అని నువ్వెవరు, నేనెవరు ఆయనకు ఆర్డర్ వేయడానికి? అవును, కొన్ని సందర్భాలలో ఆయన ప్రకృతికి ఆజ్ఞ ఇస్తాడు. సముద్రానికి ఆజ్ఞ ఇవ్వచ్చు, సూర్యునికి ఆజ్ఞ ఇవ్వచ్చు, లేదా పురుగులకు ఆజ్ఞ ఇస్తాడు దేవుడు, పక్షులకు ఆజ్ఞ ఇస్తాడు, జంతువులకు ఆజ్ఞ ఇస్తాడు. మరికొన్ని సందర్భాలలో శత్రువులకు పొరుగున ఉన్న దేశాలకు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. రాత్రి మనం మాట్లాడుకున్నట్టు అష్షూరు నా శిక్ష, నా కోపమునకు వారు ఏమన్నాడు? నా కోపమునకు అష్షూరు శిక్ష దండము, వారు నా దుడ్డు కర్ర, శిక్షా దండము. ఎవరు? అష్షూరు. ఎవరిని దండించటానికి, ఎవరిని శిక్షించటానికి? ఇశ్రాయేలీలను. ఇప్పుడు యూదులను శిక్షించటానికి శిక్షాదండముగా ఎవరిని వాడుకోబోతున్నాడు అన్నమాట దేవుడు? బబులోనును వాడుకోబోతున్నాడు అని అర్థం. ఓకే, అంటే నువ్వే చూడలేకపోతున్నప్పుడు హబక్కుకు నేను కూడా ఎలా చూడగలనయ్యా? అందుకే వీరిని తప్పు చేసిన, అన్యాయం చేసిన వీరిని శిక్షించటానికి నేను అక్కడ బబులోనును నేను రేపుతున్నాను, పంపబోతున్నాను అన్నాడు. అది ఏమంటే దేవుడు తను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి వరకు ఇస్తాడు? 11వ వచనం వరకు అండి. 11వ వచనం వరకు ఏమంటే 11వ వచనం వరకు అయిపోయి తమ బలమునే తమకు దేవతగా భావింతురు అని 11వ వచనం వరకు చెప్తాడు. అప్పుడు 12లో మళ్ళీ రెండో కంప్లైంట్ ఇస్తుంటాడు. అంటే రెండవ వాదన లేదా రెండవ ప్రశ్నను హబక్కుకు గారు దేవుడు ముందు పెడతాడు. ఇప్పుడు మరలా అది వింటాడు కదా. మొదటి ప్రశ్నకు సమాధానం దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే మొదటి దేవుడిచ్చిన సమాధానాన్ని విన్నాడో భయపడిపోయాడండి. ఎవరు భయపడ్డారు తెలుసా? హబక్కుకు భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? ఎందుకు ఆశ్చర్యపోయాడు? కారణం ఏంటంటే, ఏంటయ్యా నేను అనవసరంగా నిన్ను అడిగినట్లుంది, అనవసరంగా నీకు ప్రార్థన చేసినట్టుంది. ఏంటి మమ్ములను శిక్షించటానికి, ఏంటి మా రాజ్యాన్ని, మా రాజును శిక్షించటానికి కల్దీను రేపుతున్నావా? వారిని ఎవరు సిద్ధం చేస్తున్నావా? అమ్మో ఎలా అయ్యా ఇది అని వెంటనే మళ్ళీ తను రియలైజ్ అయ్యి రెండో ప్రశ్నగా ఆ దేవుడి ముందు ఏం పెడుతున్నాడో మనం చూడాలి. ఇప్పుడు 12వ వచనం నుంచి, యెహోవా నా దేవా,
యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, బబులోను నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించావా? నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదే కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింప చాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను. ఈ మాట చూడండి, ఇక్కడ దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఇక్కడ నీతిపరులు ఎవరు, దుర్మార్గులు ఎవరు? ఏమండి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులు అన్నాడు. ఇంతకు దుర్మార్గులు ఎవరు? హబక్కుకు దృష్టిలో ఎక్కువ నీతిమంతులు ఎవరు అంటే, దుర్మార్గులు అంటే బబులోనీలని, ఎక్కువ నీతిమంతులు అంటే యూదులని అర్థం అనమాట. హబక్కుకు గారి మనసులో, అయ్యా ఏంటేంటి మా మీదకి మమ్మల్ని శిక్షించడానికి బబులోను పంపుతున్నావా? వాళ్ళు అసలు మంచులు కాదు కదా, వాళ్ళ మీద మేమే కాస్త బెటర్ కదా. నిజమే, వాళ్ళే బెటర్ వాళ్ళ మీద. ఎందుకంటే బబులోనీలు చాలా క్రూరులు, చాలా చాలా క్రూరులు బబులోనీలు. అయ్యో వాళ్ళ దేవుడేంటి, వాళ్ళ దేవతలు ఏంటి, వాళ్ళ విగ్రహారాధన ఏంటి, వాళ్ళ రాక్షసత్వం ఏంటి, ఇంత ఘోరమైన ఇంత క్రూరులైన వారిని వారికంటే ఎంతో బెటర్గా ఉన్న మమ్మల్ని శిక్షించడానికి నువ్వు పంపుతున్నావా? ఇది ఎలా న్యాయం అవుతుంది? ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అని మళ్ళొక ప్రశ్న అనమాట. ఇది ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన. నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు అంటే ఎవడు? నెబుకద్నెజరు. వాడు నెబుకద్నెజరు. అలాంటి సాతాను కాదంటే సాతాను కూడా. ఆత్మీయంగా ఆలోచిస్తే అక్కడ ఏమంటే, ఆత్మీయంగా ఆలోచించినప్పుడు అపవాది కూడా ఆ మాటను మనం కనెక్ట్ చేసుకోవచ్చు, తప్పు కాదు. వాడు అంటే ఇక్కడ జనరల్గా ఒరిజినల్గా ఇక్కడైతే ఈ కాంటెక్స్ట్ని బట్టి ఎవడనమాట, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఎవరక్కడ కరెక్ట్గా మనకు? నెబుకద్నెజరు అనమాట, బబులోను రాజు. వాడు గాలము వేసి మానవులందరినీ కూడా గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన, ఎప్పటికీ మానకుండా వాడు జనములు హతము చేయుచుండవలన. ఇంతకీ ఏంటి? వాడు పుష్టిగా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ధూపం వేయించున్నాడట. ఏమంటే వాడు వలకు బలులు అర్పించున్నాడట. ఇంతకీ వలకు బలు అర్పించడం ఏంటి? వలంటే ఏమనుకుంటారు? చేపలు పట్టే వాళ్ళ కాదు ఇక్కడ. ఏమండి, చేపలు పట్టే వాళ్ళ కాదు. వాడు ఉద్దేశం ఏంటంటే, నెబుకద్నెజరు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఏ దేశాన్ని జయించినా, ఏ రాజ్యాన్ని జయించినా, ఏ రాజ్యంపై నాకు విజయం కలిగినా నా విజయానికి కారణం నేను పూజించే అటువంటి దేవతలు. అందుకే యుద్ధానికి ముందు వాళ్ళ దేవతల దగ్గరకు వెళ్ళి వాళ్ళ దేవతలకు మ్రొక్కి విజయ అనంతరము కూడా ఆ దేవతలకు బలులిచ్చుకుంటూ వాడు అనుకుంటున్నాడు ఇదంతా కూడా వీళ్ళ మహిమ అని వాళ్ళకు బలులు అర్పించుకుంటూ ఉన్నాడు. వాళ్ళనయ్యా మా మీదకి పంపుతున్నావు? వాళ్ళు వచ్చారు అని అంటే ఏమైనా ఉంటుందా? ఇంకా ఎంత ఘోరం, ఏంటి రక్తం! ఏమైనా పట్టణాలు ఉంటాయా? ఇండ్లుంటాయా? మనుషులు మిగులుతారా? ఈ ఘోరమైన, ఈ భయంకరమైన ఈ సంగ్రామంలో అసలు మిగులుతారా మనుషులు ఎవరైనా? అయ్యో దేవా అని మరలా తను దేవుణ్ణి అడగటం అనేది ఇక్కడ మనం చూస్తుంటాం. 2వ అధ్యాయం 1వ వచనం వరకు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై, నేను మరలా ఆయన చెప్పేదానికి నేను చెప్పుదునో అని చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురం మీద దేవుడిచ్చే సమాధానము కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను అన్నాడండి. ఇప్పుడు దేవుడి యొద్ద నుంచి అడిగిన ఈ ప్రశ్నకు, ఏంటయ్యా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు? వాళ్ళు మాకంటే దుర్మార్గులు కదా, వాళ్ళకంటే మేమే మంచి వాళ్ళం కదా, ఏంటి పొయ్యి బొత్తిగా వాళ్ళకి అప్పగించేస్తున్నావు మమ్మల్ని? వాళ్ళు వచ్చారు అని అంటే ఇంత ఘోరంగా ఉంటుంది కదా, వాళ్ళంతా కూడా వాళ్ళ వలలు వాళ్ళ దేవతలకు వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళకు పూజ చేసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి అయ్యా అని నేను అడిగిన ఈ ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్తాడని కనిపెట్టుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు హబక్కూకు గారు 2వ ప్రశ్న వదిలేశాడు దేవుడి ముందు. ఇక దేవుడు సమాధానం చెప్పడం ప్రారంభించేశాడు. ఈ 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చూస్తే 20వ వచనం వరకు దేవుడు సమాధానం అండి.
అందుకే 2 భాగాలని చెప్పాను కదా. 2 భాగాలలో మొదటి 2 అధ్యాయాలు మొదటి భాగం చెప్పుకున్నాం కదా. మొదటి భాగానికి పెట్టుకున్న పేరేంటి? మొదటి 2 అధ్యాయాలకు ఏమండి? హబక్కుకు ప్రశ్నలు, దేవుడి సమాధానాలు, లేదా హబక్కుకు దేవుడితో చేసిన ఆర్గ్యుమెంట్, ఇది కదా. ఇప్పుడు దేవుడి సమాధానం అండి. ఇక 2వ వచనం నుంచి కూడా మనం చూస్తుంటే 20వ వచనం వరకు అంతా కూడా దేవుడిచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్, దేవుడి యొక్క సమాధానాలు మనకు ఇందులో కనబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, నువ్వెందుకంత వరి అవుతున్నావు, నువ్వెందుకంత భయపడుతున్నావు, ఒక విషయాన్ని గుర్తుంచుకో. నీతిమంతుడు ఏమండి? ఎన్నో వచ్చినది? 4వ వచనం చూడండి. 4వ వచనంలో, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, జరగబోతున్న దాడి, జరగబోతున్న వినాశనము, ఆ వినాశనములో నుంచి వీళ్ళంతా ఏమైపోతారు అనేటువంటి ఒక బెంగ, భయం నీలో ఉంది కదా హబక్కుకు. నేనేం చెప్తున్నాను అనంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నేను బ్రతికించుకుంటాను. నీతిమంతులు నేను బ్రతికించుకుంటాను, నీతిమంతులను తప్పించుకుంటాను. నీకు నమ్మకం లేదా? ఒక్కసారి నోవహు కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? నోవహు కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? నోవహు కాలములో అందరిని శిక్షించాను, నోవహును కాపాడుకున్నాను కదా. సొదొమ గొమొర్రా కాలం జ్ఞాపకం చేసుకో, లోతును కాపాడుకోలేదు నేను. ఇది నీకు అర్థమైతే నువ్వెందుకంత వరి అవుతున్నావు, నువ్వెందుకంత బాధపడుతున్నావు? నేను కాపాడుకుంటాను. అంతే కదండి. ఈ మాట, ఈ హబక్కుకు 2:4లో ఉన్న ఈ మాట ఏదైతే ఉందో, ఇదే మాటను క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు అనేక పర్యాయాలు ఈ మాటను చాలా బలంగా వాడుకున్నట్టుగా తన పరిచర్య కోసం మనం చూస్తుంటాం. చిన్న మాటగా మీకు అనిపించవచ్చు, లేదు లేదు లేదు, చాలా బలంగా పౌలు గారు వాడుకుంటారు ఈ మాటను. రోమపత్రిక రాసినప్పుడు వాడుకుంటాడు, ఆ తర్వాత గలతీ పత్రికలో వాడుకుంటాడు, హెబ్రీ పత్రికలోనూ వాడుకుంటాడు. అంటే రోమీల కోసం వాడతాడు ఆ మాట, గలతీల కోసం వాడుకుంటాడు గలతీ సంఘానికి రాసినప్పుడు, అలానే హెబ్రీలకు రాసినప్పుడు కూడా వాడుకుంటాడు. ఒకసారి మీరు రోమపత్రిక 1:17 చూస్తారా త్వరగా? రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. ఎక్కడ రాయబడిందండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం. ఎక్కడ రాయబడింది? ఇక్కడే హెబ్రీ పత్రిక 2:4 వ్రాయబడిన ప్రకారం. అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి నమ్మకం, ఒక రకమైనటువంటి వాదన పౌలు గారి దగ్గర తీసుకొచ్చేసారు కదా. ముఖ్యంగా రోమాలో కావచ్చు, గలతీలో కావచ్చు, హెబ్రీలో కావచ్చు. ఏంటంటే ధర్మశాస్త్రం ఉందంటారు, ఇంకా మనం ఆ ధర్మశాస్త్రంలోని ఆ పండుగలు చేయాలంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే సున్నతి సంబంధమైనటువంటి వాదన పౌలు గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ యూదుల వలన ఆయనకు కలిగినటువంటి భయంకరమైనటువంటి వాదన ఏ విషయంలో అంటే ఎక్కువగా వీళ్ళు తీసుకొచ్చింది, యూదులు తీసుకొచ్చింది సున్నతి విషయమైనటువంటి సమస్యను ఎక్కువగా ఆయనకు సృష్టించారు, ఆయనకు ఎక్కువ కలిగించారు. అప్పుడు అంటాడు, సున్నతి కాదురా, క్రీస్తునందు విశ్వాసమే మన జీవింప చేస్తుంది తప్ప క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే మనం బ్రతకటానికి కారణం అవుతుంది తప్ప ఈ సున్నతిలో ఏమీ లేదు అని చెప్పటమే పౌలు గారి యొక్క ఇంటెన్షన్, కారణం ఈ మాట అండి. ఏమండి? హబక్కుకు చెప్పినటువంటి ఈ మాట, దేవుడు మూలంగా పలికిన ఈ మాట. అందుకే మీరు గలతీ 3:11 చూడండి, అక్కడ చాలా క్లియర్ తేటగా చెప్తాడు ఆయన. గలతీ పత్రిక 3:11లో 12 ధర్మశాస్త్రం 11 కూడా చదవండి. ధర్మశాస్త్రము చేత 11 3వ అధ్యాయం 11వ వచనమండి. ధర్మశాస్త్రము చేత ఎవడును నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా 12వ వచనం చదువుతున్నారు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అలానే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు 38వ వచనంలో కూడా మీరు సేమ్ ఇదే మాట మీరు చూస్తుంటారు. అంటే ఇక్కడ చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో హెబ్రీ పత్రిక హబక్కుకు 2:4లో ఈ మాట పౌలు గారు తన సేవలో, తన పరిచర్యలో ఈ మాటను ఆయన ఎక్కువగా ఉపయోగించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. రైట్. ఈ మాట చెప్పిన తర్వాత ఇక ఆయనకు వచ్చినటువంటి సందేహం అదే కదా, ఏంటయ్యా బొత్తిగా వీళ్ళను శిక్షించటానికి వీళ్ళకంటే కూడా భయంకరమైన దుర్మార్గులైన వారిని నువ్వు ఎంచుకుంటావా అన్నదే కదా నీ అనుమానం. నో, నేను
వారిని ఎంచుకున్నాను అని అంటే వారేదో ఉత్తములు ఉత్తమోత్తములు అని కాదు నాయన, నాకు తెలుసు వారికి కూడా ఉంది శిక్ష, వారికి నేను పెట్టబోతున్నాను. అదే చెప్తాడండి. ఒకసారి మీరు అదే 2వ అధ్యాయంలో, అదే హబక్కూకు 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 2వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. 6 నుంచి, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ అన్నాడు. అంటే ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాటలన్నీ అంటే బబులోను కోసం చెప్తుంటాడు. మీరు ఇక 4 నుంచి మీరు వరుసగా చదువుకుంటూ వెళితే ఈ మాటలన్నీ కూడా బబులోనీల కోసం మాట్లాడుతున్న మాటలుగా కనబడతాయి. అంటే నువ్వు అనుకోవచ్చు వాళ్ళకి ఇది అప్పగించేసిన మంచి వాళ్ళని, లేదు, ఇప్పుడు వీళ్ళని శిక్షించడానికి నేను వీళ్ళని వాడుకున్నాను, వీళ్ళని కూడా శిక్షించడానికి మరొకరిని వాడుకుంటా నేను. ఎందుకంటే వీళ్ళు కూడా పాపులే, వీళ్ళు దుర్మార్గులే. వీళ్ళు ఒకానొక రోజు వీళ్ళ పాపం కూడా పండుతుంది, వీళ్ళ పాపం కూడా తీవ్రమైపోతుంది, అతిశయంతో గర్వంతో విర్రవీగుతారు. ఆ సమయంలో వీళ్ళ నాశనాన్ని కూడా నేను కల్లారా చూస్తాను, వీళ్ళ నాశనం జరగక తప్పదు అనేది ఈ మాటల్లో మనకు అనిపించేది. కారణం ఏంటంటే వీళ్ళలో ఒక 5 రకాల 5 రకాల పాపాలు, 5 రకాల దోషాలు వీరిలో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి చూడండి, ఒకటి ఏంటంటే మొదటిది 6వ వచనం. మీరు 6వ వచనంలో ఒకటి మీరు చూస్తుంటారు, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకున్న వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు. వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా, ఇతనిని బట్టి బబులోనును బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు కదా, వడ్డీకిచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవారు అని మాట్లాడుతున్నాడు. 8లో, బహుజనముల ఆస్తిని నువ్వు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనుల దేశములలోనుకు పట్టణములకు వాటిలో నివాసులకు నీవు చేసే నరహత్యమును బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. ఎవరిని? బబులోనును. అంటే దేవుడు బబులోను కూడా పెట్టాడనమాట, స్పాట్ పెట్టాడంటారు కదా, అలా బబులోను కూడా దేవుడు నాశనాన్ని ఖరారు చేసేసాడు. నువ్వేం వరి అవ్వద్దు హబక్కూకు, నేను ఎవరిని నీకు తెలుసు కదా, న్యాయవంతునే కదా, నేను అన్యాయం చేయని వాడిని కదా, నేను అన్నీ చూస్తుంటాను కదా, నాకు ఒక సమయం ఉన్నది కదా, కనుక మీరు తొందరపడినట్టుగా నేను తొందరపడను కదా, కనుక నేను జరిగించేవన్నీ కూడా వాటి కాలాలలో వాటి సమయాలలో నేను జరిగించుకుంటూ వెళ్ళిపోతాను. అదేనండి ఇక్కడ మీరు 9 వచ్చిన కూడా మీరు చూడండి, తమకు అపాయం రాకుండానట్లు తన నివాసం బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ అన్నాడు. ఇక్కడ మీరు ఇక్కడ తనది కాని వాటిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్యాయముగా లాభము సంపాదించు వానికి శ్రమ అన్నాడు 9వ వచనంలో. 11వ వచనంలో మీరు చూస్తుంటే 11లో వాళ్ళ విషయమై గోడలో ఉన్నటువంటి రాళ్ళు కూడా మొరపెడుతున్నాయి అన్నాడు. 12 చూడండి, నరహత్య చేయుట చేత అంటే మొట్టమొదట ఇక్కడ 6వ వచనంలో వచ్చేసి తనది కాని వాటిని ఆక్రమించుకున్నారు, తమది కాని వాటిని ఆక్రమించుకున్నారు. ఇక్కడ అన్యాయం చేసినట్టుగా మనం చూస్తుంటాం. అలానే ఇక్కడ లాభము సంపాదించుకోవటం కోసం అని చెప్పేసి మోసం చేస్తున్నారు. వ్యాపారం అంటే మోసం చేయటం ఇక్కడ 2వది మనం చూస్తున్నాం. 3వది వచ్చేసి నరహత్య చేయుట. అంటే వాళ్ళలో దేవుడికి కనిపించింది ఏంటంటే నరహత్య అనేది మనకు అక్కడ కనిపించినట్టుగా చూస్తుంటాం. 4వ పాపం ఏంటంటే తమ పొరుగువాని మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి 15వ వచనంలో వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. మత్తిచ్చి మనిషిని దోచుకోవటం, మత్తిచ్చి వారి మానాలను దోచుకోవటం. ఈరోజు కూడా చూడండి, అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటున్నప్పుడు అండి ఇంటికి పిలిచి పార్టీ అని చెప్పి ఇంటికి పిలిచి వారు తాగేటువంటి కూల్ డ్రింక్స్లోనూ వారు తినేటువంటి దానిలోనూ మత్తు పదార్థాలు కలిపి వారు మత్తులోకి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు వారిని తీసుకుని వెళ్ళి పాడు చేసి, ఇలాంటి సంఘటనలు మనం వింటాం లేదా చూడటం లేదంటారు చెప్పండి ఇటువంటివి. అలానే మాటలతో మాయ చేయటం. కొంతమంది మత్తు కలుపుతారు, మాటలు రానివాడు. మాట్లాడగలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? మాటలతోనే వారిని మత్తులోకి తీసుకెళ్ళిపోతాడు. మాటలతో వాళ్ళు వంచిస్తాడు, మాటలతో మాయ చేస్తాడు, మాటలతో మోసం చేస్తాడు, కోరిక తీర్చుకుంటాడు. ఆ తర్వాత నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపో అంటాడు. ఇదే కదా, ఇది ఒకనాడు బబులోనులో కనిపించింది. అదే చెప్తున్నాడు. ముందు అన్యాయం ఒకటి వాళ్ళలో చూశాడు, 2 మోసం కోసం మాట్లాడుతున్నాడు, 3వది వచ్చేసి నరహత్య అన్నాడు, 4వది ఇక్కడ మత్తిచ్చి
వారి మానాన్ని దోచుకోవటం కనబడుతుంది. 5:18 నుంచి మీరు చూస్తుంటే విగ్రహారాధన విషయమైనటువంటి పాపం తారాస్థాయికి చేరుకోవటం అనేది వారిలో కనిపించిన 5 దోషాలు, వారిలో కనబడుతున్న 5 తప్పులు. వీటిని బట్టి బబులోనును కూడా శిక్షించబోతున్నాను అని ఎప్పుడైతే దేవుడు అతను వేసిన 2వ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడో అప్పుడిక 3వ ప్రశ్నకు వెళ్ళలేదండి. ఇక హబక్కుకు అంతటితో దేవుడు అంటే ఏంటో బాగా అర్థమైపోయింది. నాయన, నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుంది, నువ్వు ఏది మాట్లాడినా అందులో యథార్థత ఉంటుందయ్యా, నిన్ను ఎప్పుడు కూడా అనుమానించకూడదు, నిన్ను ఎప్పుడు కూడా తొందరపడి ఒక మాట అనకూడదు అని హబక్కుకు ఫిక్స్ అయిపోతాడు. ఇక ఫిక్స్ అయిపోయి 3వ అధ్యాయం లేదా ఒక కృతజ్ఞతగా ఒక కీర్తన అనేది వ్రాయటం లేదా పాడటం అనేది ప్రార్థన రూపంలో ఈ 3వ అధ్యాయంలో కనబడుతుంది అనమాట. ఈ 3వ అధ్యాయం అది దాని ప్రత్యేకత. ఓకే, ఈ 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో లేదా చేసిన ప్రార్థనలో ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతాడు అంటే, ఈయన హబక్కుకు గారు 17 నుంచి మనం చూస్తుంటే 17 నుంచి అంజూరపు చెట్లు పూయకుండా, అంటే అసలు ముందు అనుమానంతో ప్రారంభించాడు కదా. అంతే కదా, ప్రారంభం ఏంటి? సందేహం కదా. ఏంటి ఇంత ఘోరం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు చూస్తూ ఉంటే, అయ్యా నువ్వు చూస్తూ ఉంటే నేనే తట్టుకోలేకపోతే నువ్వెలా చూడగలుగుతున్నావయ్యా, నువ్వెలా భరించగలుగుతున్నావయ్యా, అసలు ఏంటయ్యా వీటికి సమాధానం అని ఒక సందేహంతో అనుమానంతో కదా దేవుని ప్రశ్నించాడు. అనుమానంతో సందేహంతో ప్రశ్నించటం ప్రారంభించిన హబక్కుకు చివరికి వెళ్ళేటప్పటికీ దేవుడు పట్ల ఎలాంటి బలమైన నిర్ణయాన్ని, స్థిరమైన నిర్ణయాన్ని ఆయన పొందుకున్నాడో అనేది ఈ హబక్కుకు గ్రంథంలో మనకు ప్రధానంగా కనిపించే సంగతి అండి. అందుకే మీరు 17కి వెళ్ళేటప్పటికీ ఎంత అద్భుతమైనటువంటి మాటలు మీరు చూస్తారు అని అంటే, ఏమండి ఇతల హబక్కులో అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. ఏంటి అసలు అంతా కూడా తేడాగా ఉన్నట్టు కనబడుతుందండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? అంజూరపు చెట్లు పూసినప్పుడు, ద్రాక్ష చెట్లు ఫలించినప్పుడు, ఒలివ చెట్లు కాపు కాసినప్పుడు, చేనిలోని పైరు పంట వచ్చినప్పుడు, గొర్రెలు దొడ్డిలో ఉన్నప్పుడు, శాలలో పశువులు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం నేను యెహోవా యందు ఆనందించేదని మనమైతే అలా అంటాం. అంతే కదా. మన దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత చెప్తాం, దేవుడికి మనం ఎప్పుడు స్తుతి చెప్తాం, దేవుడికి ఎప్పుడు మనం వందనాలు చెప్తాం, దేవుడిని ఎప్పుడు మనం గొప్పవాడు అంటామంటే మన జీవితంలో మనకు మేలు జరిగినప్పుడు, లేదా దేవుడు మన జీవితంలో ఏదో మనం కోరుకుంది మనకి ఇచ్చినప్పుడు, అప్పుడే కదా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని దేవుడికి మనం కృతజ్ఞత చెప్తాము. కానీ అది క్రైస్తవుడి యొక్క లక్షణమా? కానే కాదు. తెస్సలోనిక పత్రికలో పౌలు గారు మాట్లాడతారు కదా 2వ పత్రికలో, ఏమంటాడు 5వ అధ్యాయంలో చివరిలో మాట్లాడినప్పుడు, ప్రతి విషయమందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. ఏంటి ప్రతి విషయంలో చెప్పాలా? ప్రతి విషయం అంటే అది మంచి విషయమే కావచ్చు, చెడు విషయమే కావచ్చు, మేలు విషయంలో కావచ్చు, కీడు విషయంలో కావచ్చు. మేలులోనే కృతజ్ఞత చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. మేలులో కృతజ్ఞత చెప్పిన క్రైస్తవుడా, కీడు జరిగిన దేవుడికి నువ్వు కృతజ్ఞత చెప్పగలవా? మేలులో చెప్పిన నువ్వు కీడులో కూడా కృతజ్ఞత చెప్పగలిగితే అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడవు, బైబిలును బట్టి, బైబిల్ ప్రకారంగా. ఇక్కడ హబక్కుకు ప్రారంభంలో సందేహం ఉన్నా, ప్రారంభంలో అనుమానంతో మాట్లాడినప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్తో ఆయనకు అనుమానాలన్నీ పోయి దేవుడి మీద ఎంత చక్కటి నమ్మకాన్ని ఆయన పొందుకున్నాడు, ఎంత బలమైనటువంటి ఆలోచన నిర్ణయాన్ని తీసుకున్నాడు అని అంటే, ఇక ఏమైనా జరగనివ్వండి, నేను మాత్రం దేవుని యందే నేను ఆనందిస్తాను. అందుకే అక్కడే మాట్లాడతాడు అనుకోండి. ఈ ప్రార్థనలోనే దేవుని, ఇదంతా ప్రార్థన కదా, ఆయన చేసిన ప్రార్థన కదా, ఈ ప్రార్థనలోనే ఏమంటాడంటే 2వ వచనంలో అంటాడు, అయ్యా శిక్షించు, యూదులను శిక్షించు, నా జనాన్ని శిక్షించయ్యా, ఎందుకంటే శిక్షకు వాళ్ళు అర్హులే, కానీ ఒక్కసారి శిక్షతో పాటు నీ ప్రేమను కూడా చూపించయ్యా అని మాట్లాడతాడండి. అంటే దాని అర్థం ఏంటంటే, కొంచెం జ్ఞాపకం చేసుకుని కొట్టయ్యా, మరీ బొత్తిగా తీసేయకయ్యా, మరి బొత్తిగా చావగొట్టకయ్యా అన్నట్టుగా మాట్లాడతాడు. మీరు 2వ వచనం చూస్తారా ఎంత బాగుంటుందో? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచూనే, చూడండి అక్కడ, కోపించుచూనే వాత్సల్యమును, నీ ప్రేమను జ్ఞాపకము తెచ్చుకొనుము. ఒకానొక సమయంలో మా పట్ల నువ్వు చూపించిన ప్రేమ ఎంత గొప్పదయ్యా, దాన్ని జ్ఞాపకం చేసుకుని కొట్టు. వద్దు అని మాత్రం అనట్లేదు, ఆయన వద్దు అంటాం లేదు. శిక్షించు, కానీ ఆ శిక్షలో దేని జ్ఞాపకం చేసుకో?
వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో అన్నాడు. అలా అని చివరికి వెళ్ళేటప్పటికీ నేను ఏమీ లేకపోయినా నేను మాత్రం యెహోవా యందే ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుగా యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. అబ్బబ్బా, ఎంత బలం వచ్చేసిందండి ఆయనకు, ఎంత నమ్మకం వచ్చేసిందండి దేవుడి మీద చివరికి వెళ్ళేటప్పటికీ. ఇదేనండి హబక్కుకి కాదు, ఈరోజు మనకు కూడా ఒక పెద్ద పాఠం అండి. నీ చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, నీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ సందర్భాలు ఇవన్నీ కూడా నువ్వు చూస్తూ దేవుడిని ఒకవేళ ప్రశ్నించాలి, దేవుడి మీద నీకు అనుమానం సందేహం కలుగుతుంది అనుకుంటే వెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే హబక్కుకు కదా. హబక్కుకు దేవుని ప్రశ్నించాడు, సమాధానాలు పొందుకున్నాడు, ఎంత బలమైన నిర్ణయం తీసుకున్నాడంటే చివరికి వెళ్ళేటప్పటికీ నా జీవితంలో ఏదైనా జరగనివ్వండి, ఆయన దేవుని మాత్రం వదిలిపెట్టను, దేవుని ఎందుకు ఆనందపడతాను అన్నాడు. పంట చేతి రాకపోయినా, శాలలో పశువు లేకపోయినా, గొర్రె లేకపోయినా, ఏమీ లేకపోయినా సరే నేను మాత్రం యెహోవా యందు నేను ఆనందించెదను అనేటువంటి ఒక నిర్ణయముతో హబక్కుకు ఈ గ్రంథాన్ని ముగించటం అనేది మనకు కనబడుతుంది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, హబక్కుకు ఈ గ్రంథ పరిచయం, ఈ 3 అధ్యాయాలతో కూడుకున్న ఈ పరిచయ కార్యక్రమంలో ఇప్పటివరకు మీరు విన్న ఈ పాఠంలోని ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అనుమానంతో ప్రారంభించిన, సందేహంతో ప్రారంభించిన, చివరికి వెళ్ళేటప్పటికీ దేవుడి కోసం ఒక బలమైనటువంటి నమ్మకాన్ని, దేవుడి పట్ల బలమైన నమ్మకం, స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా జీవితంలో ఏది జరిగినా నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టను అని దేవుడి మీద ఆకాశం అంతా ఎత్తున ఆయన ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నట్టుగా ఉన్నతమైనటువంటి ఆలోచన అతనిలో మనం కలగటం చూస్తున్నాం. మనం కూడా అంతే. దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏది చేసినా అన్యాయం చేసేవాడు కాదు. ఆయన మన జీవితంలో జరిగే సంఘటనలకు, మన చుట్టూ జరుగుతున్న ఇవన్నీ కూడా చూస్తూ దేవుడు ఊరుకుండేవాడు కాదు. మనం తొందరపడకూడదు, దేవుని ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు. ఇది హబక్కుకు గ్రంథ పరిచయం. ఓకే, రేపు జెఫన్యా గ్రంథాన్ని గురించి రేపు మాట్లాడుకుందాం.